బాబా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి లెగుస్తాడు రా భయ్. ఎందుకంటే మా అక్క నోటి గురించి వచ్చింది కళ్యాణ్ పవన్ వస్తుంది కాబట్టి ఈ 2 వీక్స్ మాత్రం వేరే రచ్చ. బన్నీ గారు కెప్టెన్ అయ్యారంటే నిజమేనన్నా? షోలలో పడింది చెప్పండి అన్న. అదే బాలా పాప ఇన్ని రోజులకి తండ్రి అయ్యాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉందబ్బా. సంజన టైటిల్ కొట్టే అవకాశం ఉందంట కదా, ఎవరు చెప్పారన్నా? వినపడుతుంది కానీ జనాల గుండెలోంచి రావాలి కన్నా, ఓట్లు వేయాలి కన్నా. జస్ట్ కొంతమంది అభిమానులు ఉంటారు, అలాంటి వాళ్ళు అభిమానులు ఉంటారు, గెలుస్తారు. బట్ ఏంటంటే టాప్ 5 వాళ్ళకి రారు కన్నా. ఇప్పుడు రీతు చౌదరి అనుకున్నావా? అవలేదు పాపం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంతే ఉంది. జనాలు ఏ క్షణం ఎవడి బుద్ధి ఎట్లా మారిపోతో తెలియదు అంతే. తనుజ గురించి ఏం లేదన్న, చెప్తున్నాగా. పవన్ కళ్యాణ్ ఎట్లయితే 2 వీక్స్ నుంచి లెగుస్తున్నాడో ఈ వీక్ పవన్ లెగుస్తాడు. పవన్ లేసిన తర్వాత లాస్ట్లో మిగిలింది మాత్రం ఈ ముగ్గురులో మాత్రం ఇంకా జనాలు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతారు. అందరు పాపం మళ్ళీ ఇప్పుడు చూసారా ఎట్లా మారిపోయిందో. ఇమ్మాన్యుయల్ టాప్ ఉన్నాడని చెప్పి ఇమ్మాన్యుయల్ మీదకి వచ్చేసింది జనం మొత్తం. నువ్వు టాప్లో ఉంటే ఎట్లా ఇమ్మాన్యుయల్, నువ్వు కూడా టాప్లో ఉన్నావు, తగ్గించాలని చెప్పి చాలా మంది ఇప్పుడు చేస్తున్నారబ్బా. బాబా ఏముందబ్బా, ఇన్ని రోజులు తనుజని టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మీద పడ్డారు. నాకు మాత్రం దిల్ కుసిందబ్బా. అసలు నేను చెప్తున్నా అదే అంటున్నా, ఇన్ని రోజులు పడి ఏడ్చి వచ్చారు మా అక్క మీద. ఇప్పుడు మా అక్క లెగుస్తుంది, ఇమ్మాన్యుయల్ డల్ అయిపోతున్నాడు. అది బిగ్ బాస్. సంజన ఆమె తక్కువ అన్న, ఆమె చేయట్లేదా? ఏమో చేస్తుంది, ఆమె చేస్తుంది. దీంట్లో తక్కువే ఉందమ్మన్న. అది ఇప్పుడు సంజన వర్సెస్ తనుజ అయిపోయింది కదా, సో దాన్ని ఎలా చూస్తారు? తనుజన నెక్స్ట్ వీక్ తనుజన గారు వచ్చేస్తారన్న, కంపల్సరీ వస్తారు. బన్నీ గారు ఎట్టొకటి లాస్ట్ మూమెంట్లో అయ్యారు కాబట్టి హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ డబుల్ వచ్చేస్తారు. సంజన గారు బన్నీ గారు పక్క అన్న. ఇంకా సోమశెట్టి గారు అంటావా, ఉన్నాడంటే పాపం ఉన్నాడు ఇంకా బిగ్ బాస్లో. ఆయన హైట్కి ఆయన ఉన్న పొట్టకి సహా బాగా ఆడుతున్నాడు కాబట్టి పాపం గ్రేట్ అంతే. ఓకే, డెమాన్ పవన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఈసారి? ఏందో అన్న, పవన్ కెమెరా ముందుకెళ్ళి రీతు కనబడి సుస్తున్నాడు పాపం. చాలా పాపం బాధ అనిపించింది. నైట్ నిద్రపోతున్నాడో పోవట్లేదు పాపం పవన్. అయ్యా నిద్రపోయా పవన్ చక్కగా రీతు నేను చూస్తూనే ఉండదు, నువ్వు గేమే పెట్టు పక్క టాప్ 5లో ఉంటావు అంతే. నా ఫేవరెట్, నా ఒపీనియన్లో తను విన్ అవ్వాలనుకుంటున్నాను. ఇక కళ్యాణ్కి ఉంది అంటే ఇమాన్యుయల్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి కదా. బాగుంది, పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది అంతే. సుమన్ ఎలాగో ఈ వీక్ వచ్చేస్తాడు కదా బయటికి. సంజన 50-50 అనుకుంటా, కానీ భరణి కోసం చాలా బాగా ట్రై చేస్తున్నారు కదా మా టీవీ వాళ్ళు ఉంచడానికి. సో మేబీ ఉండకపోవచ్చు. 2 months నుంచి మీరు చూస్తారు కదా, బిగ్ బాస్లో ఫేక్గా ఎవరు ఉన్నారు, జెన్యున్గా ఎవరు ఆడారు? ఫేక్గా ఆడిన వాళ్ళందరూ బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా ఉంటే కొంచెం ఎవరు లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జెన్యునే అనిపిస్తున్నారు. లాస్ట్ సుమనే మిగిలిపోయాడు, తను వచ్చేస్తాడు ఎలాగైనా. లేదు, రీతు కూడా బాగానే జెన్యున్గా ఉంది కాబట్టి చూపించింది, లేదంటే యాక్ట్ చేసేది కూడా తను కూడా. తనుజ జెన్యున్గా ఆడుతుంది. సో ఫేక్ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. గీతు కానీ చాలామంది. సో ఈ సీజన్కి అయితే మాత్రం తనుజ విన్నర్. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే ఎవరు కారణం అనుకోవచ్చు? తనుజ వల్ల తన హైలైట్ అయ్యాడు. ఓకే, సో తనుజే తనకు బ్రేక్ ఇచ్చింది అనుకోవాలి. టైటిల్ గెలిచినా కూడా తనుజ వల్లేనా ఇంకా పవన్ కళ్యాణ్? నా వరకు అయితే మాత్రం తనుజ టాప్ ప్లేస్లో ఉంది అనుకుంటున్నా. అంతే. లాస్ట్ మూమెంట్లో ఏమన్నా అవ్వచ్చు అంటారా? అంటే డబ్బులు పంచుకోవడము సంథింగ్, లేదా కప్పు తీసుకుంటారా? అది ఇద్దరు బయటకు వచ్చాక తేల్చుకోవాల్సిన విషయం. నేనేమనుకుంటున్నానంటే సెకండ్ ప్లేస్ వస్తే మన కళ్యాణ్ వస్తాడు, ఫస్ట్ ప్లేస్ విన్నర్ అయితే మాత్రం తనుజ. బిగ్ బాస్ అంటే ఏముందన్న, ఒక 10 మందిని ఒక ఇంట్లో పెట్టి, ఫోనులు లేకుండా ఏమీ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఏంటి, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటకు పడిద్ది. అదే బిగ్ బాస్ హౌస్, అంతకు మించి ఏమీ లేదు. ఆ బిగ్ బాస్ షో గురించి తెలియని వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు ఈ రోజున. హిందీలో ఇప్పటికొచ్చి 19th సీజన్ రన్ అవుతుంది. 19th సీజన్ మొన్న గ్రాండ్ ఫినాలే అయిపోయింది. మరి విన్నర్ ఎవరో నాకైతే తెలియదు, కానీ మొన్న గ్రాండ్ ఫినాలే కంప్లీట్ అయింది. 19th సీజన్ కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు హైప్లో ఉండేది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సోల్జర్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయినాడు ఫస్ట్ టైం. తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉండబోతున్నారు అసలు? ఎవరు ఎంత సెకండ్ ప్లేస్లో నాకు తెలిసి తనుజ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకు వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. తనుజ గట్టిగా ఆడుతుంది కదా. తనుజ మంచి కాంపిటీషన్ ఇస్తుంది గేమ్లో కానీ ఏదైనా కానీ, టాస్క్లో కానీ ఏదైనా కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది.
సో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే వాళ్ళు కప్పు కొట్టే ఛాన్స్లు అయితే లేవు ఇప్పటివరకు సీజన్స్లో అంటున్నారు. సో దానికి మీరేమంటారు? అది సెంటిమెంట్ అమ్మా. ఇప్పుడు లాస్ట్ 5 సీజన్స్గా చివరిలో ఎవరైతే ఫైనలిస్ట్ అయ్యారో వాళ్ళే కప్పు కొట్టిన దాఖలాలు చాలా చాలా వరకు ఉన్నాయి. ఈసారి ఎవరు ఫైనలిస్ట్ అవుతారో చూడాలి. నేను అనుకోవటం ఏంటంటే సుమన్ శెట్టి అవుతాడేమో అని అనుకుంటున్నాను. నేను చూద్దాం మరి ఏమైతుందో అంటున్నారు. నేను అనుకోవటం ఏంటంటే డెమాను సంజన వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. నేను డెమాను సంజన ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నా. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని టాక్ నడుస్తుంది. మరి చూద్దాం. 1 వీక్ ఉంది కదా, ఈ 1 వీక్లో 2 వీక్స్ ఉంది. అది 2 వీక్స్ ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అసలు ఈ 2 వీక్స్లో అంటే నెక్స్ట్ వీక్తో లాస్ట్ కాబట్టి ఎలిమినేషన్ నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఆ డబుల్ ఎలిమినేషన్లో సంజన డెమాన్ ఇద్దరు వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నాను. నేను టాప్ 3 నాకు తెలిసి భరణి, సుమన్ శెట్టి, తనుజ. ఇప్పటి వరకు హౌస్లో చూసుకున్నట్టయితే తనుజానే అందరూ టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎమ్మాన్యుల్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? ఇమాన్యుల్ టాప్ ప్లేస్లో ఉండడం ఒక అంతకు మంచిదే. కాకపోతే ఏంటంటే తన వైపు డామినేట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వైపు డామినేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సంజన మీద లేదు కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఇమాన్యుల్ మీద ఉంది. ఇక నెక్స్ట్ వీక్ ఏమన్నా చేంజ్ అవుద్దేమో చూడాలి. అది ఒపీనియన్ చేంజ్ అవుద్దేమో చూడాలి. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన గారు గేమ్ ఆడడం మానేసి పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ కూడా తను ఏం గేమ్ ఆడింది లేదు. తను సంచాలకుగా పెట్టారని గేమ్ ఆడలేదో లేకపోతే దేనికి ఆడలేదో నాకైతే తెలియదు. కానీ బిగ్ బాస్ ఆడించే ఆటలో వాళ్ళందరూ పాత్రదారులు, మనం ఆడియన్స్ అంతే. ఇప్పుడు రీతు అన్ఫేర్ అంటున్నారు ఎలిమినేషన్, మరి మీరేమంటారు? రీతు బయటకు రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మేమేమనుకున్నామంటే రీతు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఏది ఎప్పుడు ఎలా జరిగిద్దో ఎవరు చెప్పలేరు కదా. అనుకోకుండా జరిగేదే లైఫ్, అనుకొని జరిగితే లైఫ్ కాదు కదా. అది సో లాస్ట్కి వచ్చేటప్పటికి తండ్రి కూతుర్లు సో ఫైర్ అవుతున్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? లాస్ట్కి వచ్చింది కదా, కొద్దిగా గేమ్ ఆడదాం. ఇప్పుడు వరకు ఆడింది లేదులే, ఇప్పుడు వరకు గేమ్ ఆడి బిగ్ బాస్ మనసు గెలుచుకుందామని ఆలోచించుంటారు. అందుకే గేమ్ ఆడుతున్నట్టు ఉన్నారులే. బిగ్ బాస్ వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఒకటే అవుతారు. కాకపోతే ఏంటంటే అందులో ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని నీతో మంది ప్లాన్ చేస్తారు. కాకపోతే ఇమ్మాన్యుల్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడతారు. ఇక్కడ సంజన గారు తప్పు చేసినా మీరు తనకే సపోర్ట్ చేస్తా అంటున్నారు. సపోర్ట్ చేస్తారు. సో తనుజాకి ఎందుకు సపోర్ట్ చేయరు? సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. మరి దాని గురించి మీరేమంటారు? కళ్యాణ్ సంజన గారికి అంటే ఇప్పుడు ఎమ్మాన్యుల్ సంజన గారికి సపోర్ట్ చేస్తారు కదా. చేస్తారు మరి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు. మరి సపోర్ట్ లేకుండా ఎవరైనా బిగ్ బాస్లో గేమ్ ఆడతారా? సపోర్ట్ ఉంటేనే ఆ గేమ్ ఆడేది. నేను చెప్తున్నా, వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటారు, వాళ్ళే గేమ్ ఆడతారు. సపోర్ట్ చేయాలి అంటే సంజన ఇప్పుడు నెక్స్ట్ వీక్ సుమన్ చేసి సంజన ఇద్దరు వెళ్ళిపోతారు. ఆమెకు సపోర్ట్ చేసి కూడా వేస్ట్. అందుకే నేను సంజన సపోర్ట్ చేస్తాను. ఓన్లీ టాప్ 5 ఉంటే ఇమ్మాన్యుల్, కళ్యాణ్, తనుజ, భరణి, డేమన్ పవన్, వీళ్ళు 5 మంది. సో బన్నీ గారు ముందంతా ఫైర్ మీద ఉండేవారు కాదు, ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. ఎందుకు లాస్ట్కి వచ్చిందనా? ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ఉంది కదా, మన గేమ్ కొంచెం స్ట్రాంగ్ ఆడితే టాప్ 5లో ఉంటామని తను కొంచెం సీరియస్ లేదంటే గేమ్ తన స్ట్రాంగ్ ఆడుతున్నాడు. అది సో బన్నీ గారు కెప్టెన్ అయ్యారని చెప్పి అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? బన్నీ గారు కెప్టెన్ డైరెక్ట్ బిగ్ బాస్ ఇచ్చింది ఆప్షన్. తను గేమ్ ఏం ఆడకుండా డైరెక్ట్ క్యాప్టెన్ అయిపోయాడు. దాని గురించి బయట ఆడియన్స్ కూడా ఎవరికి నచ్చదు కాబట్టి బిగ్ బాస్ ఇచ్చింది. క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి బిగ్ బాస్ ఇచ్చాడు ఆప్షన్. అది అంటే టాప్ 5లో ఉంచాలి కాబట్టి బన్నీ గారు కెప్టెన్సీ ఇచ్చారంటారా? అందుకే అనుకుంటున్నాను. ఎందుకంటే టాప్ 5లో ఉన్నట్టే ఖచ్చితంగా క్యాప్టెన్ ఒకసారి ఇవ్వాలి కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన. సో మీకు బాగా నచ్చని కంటెస్టెంట్ ఎవరు, నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ పవన్. అంటే ఎవరు? ఆర్మీ పవన్, డేమన్ పవన్ నచ్చరు. ఎందుకంటే తన గేమ్ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే నాకు ఎట్లా విన్ అయితే అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ రీతు వల్ల కొంచెం గేమ్ మొత్తం పోయింది. ఒకవేళ బిగ్ బాస్లో రీతు లేకపోతే డేమన్ పవన్ కప్పు కొడుతుండే. పవన్ వల్ల మొత్తం గేమ్ మొత్తం పోయింది, ఆ రీతు వల్ల మొత్తం పోయింది. నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఇమ్మాన్యుల్. ఎందుకు? ఇమ్మాన్యుల్ తను ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్ వరకు ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ ఇచ్చి పడేస్తున్నాడు. బిగ్ బాస్కి అమ్మమ్మ కూడా ఇమ్మాన్యులే, ఎవడు లేడు. సో అందుకే ఇప్పుడు అందరూ టార్గెట్ చేశారంటారా తను టాప్లో ఉన్నారని? అందుకే టార్గెట్ చేస్తుంది చాలామంది. ఎందుకంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అందుకే తనని టార్గెట్ చేస్తూ తను దింపాలని ప్లాన్ చేస్తారు. తనుజ కానీ కళ్యాణ్ కానీ. అది అంటే ఇప్పుడు టాప్ 5లో ఉండే వాళ్ళకి మనీ ఇస్తే ఎవరు డ్రాప్ అవుతారని మీరు అనుకుంటున్నారు? చెప్పలేము ఇక. అంటే నార్మల్గా అంటే ఇప్పుడు డెమన్ పవర్ ఉన్నారు, అలాగే సుమన్ శెట్టి సంజన ఉంటే నేను చెప్తారు. కానీ డెమన్ పవన్ అయితే వెళ్ళాడు, మనీ తీసుకోడు. కప్పు కోసము చాలా కప్పు నేను గెలవాలని ఆశ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎవరు మనీ తీసుకోరు. ఒకవేళ
సంజన గారు సుమన్ శెట్టి గారు వాళ్ళిద్దరూ ఉంటే ఒకవేళ మనీ తీసుకుంటారంటారా మరి? సంజన తీసుకుంటుంది. సంజన తీసుకుంటారు. సంజన ఖచ్చితంగా తీసుకుంటుంది. ఓకే, ఫైనల్గా విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇమ్మాన్యుల్. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటారు? ఈ వీక్ హెల్మెట్ డబుల్ ఎలిమినేషన్ చెప్తున్నా కదా, సంజన సుమన్ శెట్టి. డబుల్ ఎలిమినేషన్ ఓన్లీ 1 వీకే ఉంది కదా, సుమన్ శెట్టి సంజన వీళ్ళిద్దరు ఎలిమినేషన్.